హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం మటన్ కర్రీని చేసుకుంటున్నాం. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూడండి. ఫస్ట్ అయితే మనం మటన్ తీసుకోవాలి. మంచిగా నీట్గా కడిగి మటన్ తీసుకొని దాంట్లో కావాల్సింది మీకు ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఒక రెండు టమాటోలు తీసుకున్నాక మీరు కొంచెం మెంతి కూర కానీ మీరు తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం పుదీనా, మంచిగా నీట్గా కడుక్కున్న పుదీనా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోండి, ఇవన్నీ కావాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసినాక కొంచెం హీట్ కావాలి. అది హీట్ అయిన తర్వాత చూడండి నేను ఎలా చేస్తున్నా అనేది. కొంచెం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి. వేగిన తర్వాత కొంచెం మెంతి కూర కలుపుకోవాలి. వేసినాక మంచిగా వేగినాక చూడండి గుమ్మగుమ్మలాడుతుంది. కొంచెం కొత్తిమీర గిన మంచిగా కలుపుకోవాలి. ఈ మూడు మంచిగా వేసిన తర్వాత నెక్స్ట్ దాని మీద ప్యాన్ పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆనియన్ వేయాలి. మంచిగా ఒక ఆనియన్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చూడండి మంచిగా వేగాలి ఆనియన్స్, అప్పుడైతేనే కూర మంచిగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని మూత పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. మేము మాకు కావాల్సినంత వేసినాం. సో ఒక్కొక్కరు అలా తింటారు కాబట్టి మీకు కావాల్సినట్టు మీరు వేసుకోవచ్చు. ఈ మంచిగా వేగాలి. ఒక 5 minutes పెడితే ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మంచిగా 5 minutes వెయిట్ చేద్దాం, మంచిగా ఎగుతాయి. అంతలోపు కీమాను మంచిగా కడుక్కోండి. మంచిగా కడుక్కున్నారనుకో, కీమా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు వేగినాయా చూసుకుందాం ఒకసారి. కొంచెం కలుపుకోవాలి. కలిపినాక మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 minutes మంచిగా ఎగుతూనే మంచిగా ఉంటుంది కర్రీ. చూడండి ఇప్పుడు మంచిగా ఎగిపోయినాయి. ఇప్పుడు మంచిగా నీట్గా కడుక్కున్న కీమా మంచిగా నీళ్ళు లేకుండా పిండి ఆ ఎగిన నూనెలో వేసేయాలి. మంచిగా నీట్గా మాత్రం కడుక్కోవాలి, ఎందుకంటే కీమా కాబట్టి. చూస్తున్నారు కదా మేము ఎంత నీట్గా కడిగినాము. నీళ్ళుగా మంచిగా పిండుకోవాలి. నీళ్ళేం పడకుండా చూసుకోండి. కూర ఈ కర్రీ మొత్తం అయినాక దుమ్ము లేచిపోతుంది, ఆ రేంజ్లో ఉంటుంది. మీరు ఒకసారి తిన్న తర్వాత మీకు తెలుస్తుంది. డెఫినెట్లీ మీరు కానీ ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. కలుపుకోవాలి. కీమా మొత్తం వేసిన తర్వాత దాంట్లో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది కావడానికి కీమా కొంచెం ఉడకాలంటే టైం తగ్గుతుంది కాబట్టి ఒక 10 minutes పెట్టేసేయాలి. దాంట్లో మూత పెట్టేసినామంటే ఒక 10 minutes తర్వాత చూడండి మంచిగా ఉడికిందా లేదా చూసుకోవాలి. మళ్ళీ పెట్టి ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెడితేనే జర మంచిగా ఉడుకుతుంది. సో చూస్తున్నాం. ఇప్పుడైతే మా వైఫ్ వండుతుంది, నేను చూస్తున్నా, వీడియో తీస్తున్నా. చూద్దాం
ఓ ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ పెట్టినాం. మళ్ళీ ఇంకోసారి చూసుకున్నారు, మంచిగా కలుపుకున్నారు, ఉడికిందా లేదా చూస్తున్నారు చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి, వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ వేసుకున్నాం మేము, మీకు తగినంత మీరు వేసుకోండి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. అల్లం వాసన రావకుండా మంచిగా ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ పెట్టాలి. సో నీట్గా కలుపుకున్న తర్వాత ఒక అదే నూనెలో ఒక 5 మినిట్స్ స్మెల్ మొత్తం పోయేదాకా పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ హై పెట్టవద్దు, ఎందుకంటే ఇది కీమా కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకోండి మంచిగా పసుపు కలుపుకొని, ఇంకేంది అప్పుడే మంచిగా స్మెల్ వస్తుందిగా. సూపర్ కలర్ఫుల్ కనబడుతుందా. ఇప్పుడు కొంచెం టమాటా కూడా వేసుకోవాలి. టమాటా మీ ఆప్షన్ అండి, ఎవరికైతే నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం గ్రేవీకి లాగా కావాలి అనుకుంటే టమాటాలు వేసుకోవాలి, లేదంటే నాకు ఫ్రై లాగానే కావాలి, డ్రైగా కావాలి అనుకుంటే వేయకుండా చేసుకోవచ్చు మీరు. అది కొంచెం కుక్ కావాలి. కుక్ అయింది, చూద్దాం కుక్ అయిందా లేదా. కుక్ అయినట్టే కనబడుతుంది, చూద్దాం. మళ్ళీ చూస్తుంది మా భార్య. పొగలైతే బాగానే వస్తున్నాయి, తింటే ఎట్లుంటుందో చూద్దాం. ఇక కొంచెం ధనియా పౌడర్ కొంచెం మంచిగా వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్స్ వేసినాం మేము, మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. మేమైతే 1 స్పూన్ కారం వేసినాం. 1 స్పూన్ అంటే టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ లాగా అనుకోండి. కొంచెం ఆ స్పూన్ పెద్దగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ అన్న నేను. కొంచెం తక్కువ తినోళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తినోళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం గ్రేవీ లాగా కావాలనుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసినాం. మెరిగిన వేసుకోండి, చాలా బాగుంటుంది ఇట్లా. ఇది రోటీలో పెట్టుకొని తింటే నా భవిష్యత్తు జబర్దస్త్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయినా కుమ్మేసుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, చూద్దాం. ఇంకా వాసన అయితే మస్తు వస్తుంది. ఉడుకుతుంది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. చాలా కలర్ఫుల్గా కనబడుతుంది చూస్తేనే. కొంచెం గరం మసాలా వేసినాం. గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి దాన్ని. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూస్తారు కదా మొత్తం కూర కంప్లీట్ అయితే అట్లా నూనె కొంచెం పైనకి వస్తుంది. అట్లా నూనె పైనకి వచ్చిందంటే కర్రీ కంప్లీట్ అయినట్టే. ఆయిల్ పైనకి తేలిందంటే ఆల్మోస్ట్ 95% కూర అయిపోయినట్టే. ఇంకొక 5 మినిట్స్ 2 మినిట్స్ చూసి కొత్తిమీర వేసి గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే 2 మినిట్స్ పెట్టి చూడాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వేడి వేడి కీమా రెడీ. చూడండి
నోరు ఊరిపోతుంది. చూస్తుంటేనే నాకు నోట్లో నీరొచ్చేస్తుంది అమ్మా! మీ నోట్లో గిన వాటర్ వస్తున్నట్టున్నాయి. త్వరగా ఎళ్లి ప్రిపేర్ చేసుకోండి. చూడండి. ఆహ్!